కాకా నమస్తేనే. అంత మంచిదేనా? అంత మంచిదే. మొన్న సంధ్యా థియేటర్లో రేవతి అని చనిపోయింది, ఆ ముచ్చట ఎరికైందా నీకు? తెలిసండి, మా అబ్బాయి చెప్తున్నాడు. నేను సరే, తప్పు ఎవరిది అనుకుంటున్నా ఇష్యూలా? అంటే తప్పు అనుకుంటున్నారా మీరు? అల్లు అర్జున్ మొత్తం వల్ల ఇది యాత్సమాలు అయ్యిందండి, లేకపోతే రాకపోతే ఏముంటుంది. అయితే ఇప్పుడు హీరో కదా, అంత పెద్ద హీరో కదా, మొన్న చర్చలు కూడా జరిగినాయి ఆ సినీ పరిశ్రమకు, రేవంత్ రెడ్డికి జరిగినాయి. అయితే కేసు ముందట్టుకు పోతుంది అనుకుంటుర్రా, లేకపోతే ఆగిపోతుంది అనుకుంటుర్రా? కేసు ఆగిపోతాం ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఆఫ్ చేస్తాడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆఫ్ చేస్తాడు అంటారు? అంటే అండి, మామూలుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించానన్నాడండి. 50 లక్షలు అంతా డొనేషన్ కట్టాడు. అదేండి. ఓకే, రాజు కూడా కోటి దాకా ఇస్తానని అంటున్నాడు, చూసుకుంటాను అన్నాడు. అయితే దాని విషయంలో ఇప్పుడు ఒక తప్పు జరిగింది, శిక్షిస్తామని చెప్పేసి ఇన్ని రోజులు జరిగింది. లేదండి, ఈ మీటింగ్ తర్వాత ఇది ఉత్తకథన అవుతుంది అంటారా? లేదండి, ఆయన మామూలు మంచి చూడండి. ఎవరు? అల్లు అర్జున్ అండి. అల్లు అర్జున్ మంచోడు అంటారా? అయితే హీరోల విషయంలో చట్టం ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? చట్టం ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు మామూలు పవన్ కళ్యాణ్కి ఇచ్చారండి. ఏ సినిమా రిలీజ్ అయినా వైఎస్ఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని నడిచెళ్ళేవారండి క్వారీ దిగి. ఇప్పుడు మామూలు పవన్ కళ్యాణ్కి ఇచ్చారండి, డైరెక్టర్ క్వారీ వెళ్ళి ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు ఇచ్చారండి. అధికారం. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా ఎవరిని సపోర్ట్ చేస్తారు? మాది ఆంధ్ర కాబట్టి అండి, ఇక్కడ మాకు ఏమీ లేవండి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిని సపోర్ట్ చేస్తారు అంటే అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అరెస్ట్ చేయించిండు అని చెప్పేసి మన గొడవలు అయినాయి కదా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారండి. చేయించండి అనుకుంటారు ఆయన? బెయిల్ మీద వచ్చేయడు కదండి, మళ్ళీ కేసు నడుతుందంటండి. అదే ఎవరిది తప్పు అనుకుంటారు? అల్లు అర్జున్ దా, రేవంత్ రెడ్డిదా? రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తుండ అనుకుంటారా, మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డిదే తప్పునే మా కంపెనీలో మా సార్లు చెప్తారండి. మళ్ళీ మా సార్లు అయ్యాలి కంపెనీలో చేస్తాను జాబ్ అండి. నేను దాటరామ్ దగ్గర చేస్తానండి. గుంటూరు, విజయవాడ, వైజాగ్ అండి. రేవంత్ రెడ్డిది మామూలు నేరం కింద చెప్తున్నారు మా సార్లు అండి. కావాలంటే టార్గెట్ చేస్తున్నా అంటున్నారా? కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? తిన్నావా బుక్కాడు? మొన్న సంధ్యా థియేటర్ ముచ్చట్ల తప్పు అల్లు అర్జున్ అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు? అసలు నేను అల్లు అర్జున్దే తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా పాటించుకొని చూసుకొని వెళ్ళాలి. ఒకరు మరణించారంటే దానికి ఆయన మీదనే పడిపోతుంది, ఎవరి మీద పడదు. అధికారి ఏదైనా కానీ ఆయనదే ఉంటుంది. అయితే పర్మిషన్ లేకుండా రోడ్ షో చేసుడు తప్పని అంటున్నావు? అంతే అంతే. ఆయనేమో పర్మిషన్ తీసుకున్నా ఆయన అంటున్నాడు. తీసుకున్నా కానీ ఆయన వెళ్ళినప్పుడు ఆయనదే బాధ్యత. పర్మిషన్ అయినా ఒక వ్యక్తి మహిళ మరణించిందంటే ఆయననే బాధ్యత వహించుకోవాలి, అన్నిటికీ ఆయననే చూసుకోవాలి మొత్తం. ఇప్పుడు నష్టపరిహారం కూడా అల్లు అర్జునే ఇవ్వాలి, అంతే. ఆయన ఇస్తా అంటున్నాడు, నష్టపరిహారం 25 ఇస్తా అన్నాడు. దిల్ రాజు కూడా ఎంటర్ అయ్యాడు. అయితే రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమకు మధ్య మాట్లాడిర్రు, ఏం ఒప్పందం జరిగిందో ఏదో ఒకటి జరిగింది అక్కడ. అయితే కేసు ముందడుకోతుంది అనుకుంటారా, ఇక ఆగిపోతుంది అనుకుంటారా, మీరేమనుకుంటారు? అల్లు అర్జున్ నష్టపరిహారం ఇచ్చారంటే అంతటితో ఆగిపోతుంది, అది ఇక ఉండదు, అది ఆడికి అయిపోతుంది. అయితే ఇప్పుడు హీరోలు కానీ సెలబ్రిటీల విషయంలో తప్పు చేసినా కానీ వాళ్ళు చట్టానికి అతీతులు అంటారా? వాళ్ళు చట్టానికి అతీతులు ఎందుకుంటారు? ఎవరైనా చట్టానికి అంతే కంపల్సరీ లొంగవలసిందే, అది చెప్పినట్టు వినవలసిందే. చట్టం ముందటి పోతుంది అంటే క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తే క్లోజ్ చేసేస్తారు, ఇంకేముందడా క్లోజ్ చేసేస్తారు, అంతేగా. అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? నాకైతే అదైతే కాదు, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది అయితే కాదు. ఇది అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అంతేగా. కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? ఫైన్. ఈ సంధ్యా థియేటర్ ఘటనల తప్పు అల్లు అర్జున్ అనుకుంటారా, మీరేమనుకుంటారు? అసలు అల్లు అర్జున్ దాన్ని ఎందుకు అనుకుంటాం, ప్రజలదే తప్పు అనుకుంటాం. ఆయన ఏదో వచ్చిండని చెప్పి వీళ్ళందరూ పోయి ఆడ లైన్లో నిలబడి ఉరుకుతా పోయి అవసరం లేని దానికి ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది నా ఉద్దేశం. అయితే పోలీసుల పర్మిషన్ తీసుకున్నా అని ఈయన అంటున్నాడు, పర్మిషన్ తీసుకోలేడు అని వాళ్ళు అంటున్నారు. ఇంతకు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ఘటన? అసలు ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ హీరో, ఖచ్చితంగా ఆయనకు పర్మిషన్ ఉంటుంది. వితౌట్ పర్మిషన్ రాడు, పర్మిషన్ ఉంటేనే వస్తాడు. అయితే ట్విట్టర్లో పోలీసులు ఏం పెట్టారంటే, పర్మిషన్కి అడిగిండు కానీ మేము పర్మిషన్ గ్రాంట్ చేయలేదు, రిజెక్ట్ చేసినామని చెప్పేసి క్లియర్గా పెట్టిర్రు. ఒక వీడియో కూడా రిలీజ్ చేసిర్రు. వాళ్ళు ఏమన్నారంటే, అల్లు అర్జున్ వచ్చేది ఉండే కానీ మొత్తం రోడ్ షో లాగా బయటకు వచ్చి అందరికీ హాయ్ చెప్పడము, ఆ గేట్ దగ్గరికి వచ్చి లోపలికి పోవడము అంతా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. అయితే మొన్న సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఒక మీటింగ్ జరిగింది. అసలు ముందు పోతుంది అంటారా ఈ కేసు? ఏం పోదు, అది అంతే ఉంటుంది. ఏదో ప్రజలని తప్పుదో పట్టించుకోనికి ఏదో డ్రామా అంతా అది. అయితే ఈ సెలబ్రిటీలు కావచ్చు, హీరోలు కావచ్చు, డబ్బున్నోళ్ళు కావచ్చు, వీళ్ళు చట్టానికి అతీతులా? కాదు. మరి ఇప్పుడు మీటింగ్ తర్వాత కేసు ముందటికి పోతుందా, ఆగుతుందా, ఏమనుకుంటున్నారు? ఇక అవుతుంది అంటే ఆపేస్తారు. ఇక ఒక 4 నెలలు 5 నెలలు ప్రజలైనా పెట్టేసి మళ్ళీ ఆపేస్తారు.
ఇక సీఎం ఏం చెప్తాడు, డీజీపీ ఏం చెప్తాడు, ఎవరేం చేస్తాడు, చట్టం వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్తారు. ప్రజలకు కూడా అదే కనిపిస్తుంది. ఒక 3 నెలలు కాగానే ఆయన ఎక్కడో ఈయన ఎక్కడో ఆయన ఎక్కడో ఆంఫటన్ క్లోజ్ చేసేస్తారు అంటారు, ఖతం అంతే. మొత్తానికి తప్పెవరిదని అనుకుంటా, అల్లు అర్జున్ దా రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏం అవసరం ఆయన టార్గెట్ చేయడానికి, అవసరం లేని విషయం అది. ఆయనకేం అవసరం టార్గెట్. అయితే ఒక విషయం ఏమి వినిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇంతకుముందు అల్లు అర్జున్ ఎలక్షన్స్ అప్పుడు అటు పోయినంట కదా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ ఫ్రెండ్కు సపోర్ట్ చేసిండని చెప్పేసి పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, అక్కడ సైడ్ నుంచి ఒత్తిడి వచ్చింది, ఇట్లా కావాలని చేస్తున్నారు. పుష్ప సినిమాతోటి కూడా ఎదుగుదల బాగా ఎదిగిపోతుండు పాన్ ఇండియా స్టార్గా అని చెప్పేసి కావాలని తొక్కాలని చూస్తున్నారని అంటున్నారు. అదంతా వేస్ట్, అదంతా అన్ని పుకార్లే అంటారు. అంత ఉత్త పుకార్లే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? కరెక్ట్ తగ్గపర్ కరెక్ట్ పోతుండా? మరి ఇక ఆయన పాలన మాది ఏమైందంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ అయిపోయింది. సరే ఆయన ఒక హైడ్రా ఏదో తీసుకొచ్చిండు, అది మంచిగా తెచ్చిండు, కానీ ప్రజలలో ఒక భయభ్రాంతులు గుర్తయిపోయి కొనాలన్నా చేయాలన్నా భయమే, అందుకో మొత్తం ఆగిపోయింది. లాస్ట్ 1 year నుంచి ఎలక్షన్ ఉండే, ఈయన గెలిచి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలలో అసలు ఏం లేకుండా అయిపోయింది. దీనికి అంత ఇబ్బంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఆయన పరిపాలన ఎట్లా చేస్తుండు ఏందనేది అది సెకండరీ. సినీ పరిశ్రమ ఏపీకి పోతుంది అన్నట్టు కొన్ని వినబడుతున్నాయి. ఇక అది మనకంత ఇంత పెద్ద హైదరాబాద్ వదిలేసి పోతారు సినీ ప్రముఖులు. తెలంగాణ మద్రాసును వదిలేసి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మన హైదరాబాద్ వదిలి మళ్ళీ ఆంధ్రాకి పోతారా? సరే, ఇప్పుడు తెలంగాణలోకి అన్యాయం జరుగుతుంది అనేది రేవతి ఇష్యూ వచ్చిన తర్వాతనే, సంధ్య థియేటర్ ఇష్యూ వచ్చిన తర్వాత తెలంగాణలోకి అన్యాయం జరుగుతుంది సినీ పరిశ్రమలు అని చెప్పేసి వినబడుతున్నది. నిజంగా అన్యాయం జరుగుతుందా మన తెలంగాణ కళాకారులకు? లేదు అలాంటి లేదు, అట్లాంటిది ఏం లేదు. మనకు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే తెలంగాణలో ఉన్న సినీ వీళ్ళెవరితో ఆర్టిస్టులు కానీ వేరే మంచి ఫోకస్ వచ్చింది మనకు. మా తెలంగాణకి అలాంటి జరగదు. అంతే, అంత ఫైన్. కాకా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంతా బాగానే ఉన్నాము. సంధ్య థియేటర్ ఘటనలో తప్పు అల్లు అర్జున్ అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? అసలు అది ఎవరి తప్పైనా వాస్తవంగా జరిగింది. ఓకే దీన్ని పట్టుకోవాల్సిన వచ్చే పట్టుకున్నావు, చలో కేసు బుక్ చేసావు, అంత అయిపోయింది. మరి ఇది బాగానే ఉంది. మరి హాస్టళ్లలో దానిలో గురుకులాల్లో 57 మంది చనిపోయినారు. వాళ్ళది ఒక్కసారి కూడా ఎందుకు పట్టుకోలేరు రేవంత్ రెడ్డి? వాళ్ళని ఎందుకు చర్య తీసుకోలేదు? అది ఇదే కేసు బుక్ చేయాలి కదా. ఇది చేసినప్పుడు అది కేసు బుక్ చేయాలి కదా లెక్క ప్రకారం. ఇప్పుడు రైతులు చనిపోయినారు, మరి వాళ్ళది ఏం చేసినావు? ఇది ఏం చేయక ఇది ఒకటే గట్టిగా పట్టుకున్నారు. దీంట్లో రాజకీయం అని ఉందా అనేది డౌట్. అంటే రేవంత్ రెడ్డి కావాలని కక్ష కట్టిండి అనుకుంటున్నారు? కట్టుకున్నాం అనుకోవచ్చు, కనుక్కోపోవచ్చు. 2 రకాలు ఉంటుంది. అది ఏ రకంగా ఉన్నదో మనకు అర్థం కావట్లేదు. వీళ్ళ రాజకీయాలు అందరికి అండర్గా ఉండదు. అయితే గురుకులాల విద్యార్థులు చనిపోయారు అంటున్నావు కదా, దాని విషయంలో ఎవరిని అరెస్ట్ చేయాలంటావు? దాంట్లో సీఎం ఎవరెవరు ఉన్నారు బాధ్యులు వాళ్ళు అరెస్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ను, దాన్ని ఉన్న వాళ్ళను వాళ్ళని చర్య తీసుకోవాలి. వాళ్ళకు కూడా సానుభూతి చేయాలి. వాళ్ళది పేపర్కు రాలేదు, ఏం రాకుండా నార్మల్ దాని మీద ఒక స్పందించకుంటున్నావు నువ్వు. దాని విషయం ఏంది? వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళ పిల్లలే కదా. ఇప్పుడు నువ్వు లా అండ్ ఆర్డర్ నడిపిస్తా అన్నావు. ఓకే, లా అండ్ ఆర్డర్ మీద నువ్వు ఖచ్చితంగా అది కూడా తీసుకోవాలిగా చర్య. తీసుకోవాలా? ఇప్పుడు రైతులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. ఇది ఒక్క కేసు ఎందుకు పట్టుకోవాలి? అయితే ఇప్పుడు సినీ పరిశ్రమకు మన రేవంత్ రెడ్డికి చర్చలు జరిగినాయి. ఈ కేసు ఇంకా ముందుకు పోతుంది అంటారా, ఇక్కడికి స్టాప్ అయిపోతుంది? స్టాప్ కాదు, ఇది కొంతవరకు నడుతుంది. కొంతవరకు నడిచినాక దాని ఎంత పెద్ద పెద్దోళ్ళు ఏమున్నారో దాని కథ ఏందో, వాళ్ళ రాజకీయం ఉందో మనకు అర్థం కదా. అండర్ గ్రౌండ్ రాజకీయం. ఇప్పుడు చిరంజీవి స్పందించాడు, ఇది నేను రాలేకపోయినా అందుకే రాలేదు, నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. దీనిలో నచ్చలేదు ఎందుకంటే దాని అండర్ ఈయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్ని, నేను రాలేకపోయినా ఎందుకు రాలేదని నాకు తెలుసు, మీకు తెలుసు అనే టైప్లో మాట్లాడిండు. అంటే దాని అండర్ గ్రౌండ్ ఏదో ఉంది. ఒప్పందాలు ఏదో జరిగితే ఆగిపోతుందా, జరగకపోతే ఆగుతుందా అనేది అర్థం కాదు మనకి ఇప్పుడు. అయితే ఇంకొకటి కూడా వినిపిస్తున్నది, సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి ఏపీకి ఇట్లా పోయే ఛాన్స్ ఉందంటారా? అట్లా దాన్ని సినిమా యాక్టర్ ఉన్నాడు కదా ఆయన, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఆయన మొన్న స్పందించింది ఏంటంటే నేను ఏపీకి రావడానికి సహకరిస్తా సినిమా పరిశ్రమను అన్నాడు మాటల వార్తల్లో. తీసుకపోయినా హైదరాబాద్ అంతా అక్కడ ఉండదు. ఇంత నెగటివ్ కానీ, ఇంత పొజిషన్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, దీని నిర్మాతలు కానీ అందరు ఇక్కడనే ఉన్నారు. టోటల్ హౌజులు ఉన్నాయి. పోవడానికి సహకారం లేదు ఎక్కువ శాతం. ఓకేనా? సహకారం లేదు పోవడానికి. అంత తొందరగా పోదు. పోయినా కొంతవరకు పోయినా కానీ పోవచ్చు, కానీ అంత తొందరగా అయితే పోదు. మీరు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఇద్దరిట్లలో ఎవరిని సపోర్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి పర్వాలేదు, కానీ ఆయన తీసుకునే డిసిషన్ బాగలేదు. ఇంకోటి ఈయనది కూడా
దానిలో ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీ కానీ సిఐ కానీ వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పాము ఆయన రాలేదు, వస్తే అయిపోయేది, సహకరిస్తే అయిపోయేది అన్నాడు. పోలీస్ పర్మిషన్ లేదన్నాడు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అండర్ గ్రౌండ్ రాజకీయం. ఎందుకంటే మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినట్టే పోలీసులు వినాలి కంపల్సరీ. వాళ్ళు ఏమి అనేది రేపు పొద్దున కోర్టు రిపోర్ట్ పెడితే కానీ తెలుస్తుంది. దాని ఫైలు అవన్నీ ఎఫ్ఐఆర్ ఏం బుక్ చేసారు, ఏం కథ ఇంకా పూర్తి క్లియర్ అని చెప్పట్లేదు. పూర్తి చెప్తారు పోలీసు వాళ్ళు, కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు.